వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, వితంతువులు తులసి కోట దగ్గర పూజ చేయొచ్చా అని చెప్పేసి మనకు ఒక కమెంట్ అయితే వచ్చింది. ఒకసారి దాని గురించి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. కొన్ని వెనుకటి కాలంలో పురాతన ప్రాంతీయ సంబంధించినటువంటి దాంట్లో దీనికి సంబంధించి చేయకూడదు అని చెప్పి ఉంటుంది. కానీ శాస్త్రంలో మాత్రము నిషేధం లేదు, చేసుకోవచ్చును అని చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు తులసి చెట్టు అంటే సాక్షాత్తు మనకు లక్ష్మీదేవితో సమానము. లక్ష్మి అనేటువంటిది అందరికీ కావాలి అన్నారా? లక్ష్మి అనేటువంటిది అందరికీ కావాలి. సో ఒక్కరికొకరికి ఒక్కొక్క పరిస్థితి. లక్ష్మి అనగానే డబ్బు అనేటువంటిది కాదు, జ్ఞానము, మాటా విధానము, మనం చూస్తున్నాము అన్న, మనము చక్కగా మాట్లాడుతున్నాము అన్న, మనం ఒక ఆహారాన్ని చక్కగా నోట్లో నమలడము, దాన్ని మృంగడము, అది జీర్ణం కావడము, ఇదంతా కూడా అమ్మవారు పెట్టినటువంటి భిక్ష మనకు. అది ఇదంతా లక్ష్మే. మనం ప్రతీదీ ఇవాళ ఒక రకంగా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అంటే లైక్ చెప్తున్నాను, ప్రతీదీ ఇదంతా లక్ష్మే. డబ్బు ఒకటే కాదు అక్కడ. డబ్బు అనేటువంటిది ఒకటే లక్ష్మి కాదు ఇక్కడ. అష్ట ఐశ్వర్యాలు అని ఊరికే లేదు. విన్నరా? ఇప్పుడు క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, మనోవాంఛ, అభీష్టబల సిద్ధ్యర్థం, ఎన్నో ఎన్నో రకాలైనటువంటి మానవునికి కోరికలు, ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రదాయమే. కనుక వితంతువులు తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడము లేదా పూజ చేయడము అనేటువంటిది కొన్ని పురాతన ప్రాంతాలలో మాత్రము అది ఉండేది. కానీ శాస్త్రంలో మాత్రము చేయకూడదు అనేటువంటి ప్రమాణం లేదు. విన్నరా? కనుక ఇప్పుడు వారికి ఆరోగ్యం కావాలి. ఇప్పుడు వాస్తవానికి తులసి అమ్మవారు అంటే వెనుకటి కాలంలో దీనికి సంబంధించినటువంటి పెద్ద కథే ఉన్నది. ఇప్పుడు మనకు ఈ యొక్క కార్తీక మాసంలో తులసి చెట్టు, మన తులసికి ఉన్న దామోదరుకి వివాహం జరిపిస్తూ ఉంటారు. దేనికోసము? అక్కడ తులసి అమ్మవారు మోక్షం పొందింది సాక్షాత్తు ఈశ్వరుని దగ్గర, అదేవిధంగా నారాయణుని దగ్గర. మహాపతివ్రత తులసి అమ్మవారు. తులసి అనేటువంటి ఒక మహాపతివ్రత. తన భర్తకు లేని అలవాట్లేదు. ప్రపంచంలో కనబడేటువంటి ప్రతి స్త్రీని చెడు మార్గంతో చూడడము, ఈ యొక్క జూదం ఆడడము, ప్యాక, మన దాన్ని ఏమంటారు, పత్తాలు ఆడడాలు, ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వాడు తన భర్త. తన భర్త మారాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటుంది. తులసి అమ్మవారు ఎప్పుడైతే తన భర్తతో కలుస్తుందో అప్పుడు లైక్ అంటే తులసి అమ్మవారికి సంబంధించి ఒక మోక్షం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి అంటారు. అప్పుడు తనకు సంబంధించి ఏదైతే అంటే నీ కోరిక తీరుతుందో, ఇట్లా తన మనసులో ఉండేటువంటి కోరిక నెరవేరును అనేటువంటి విధంగా మోక్షం పొందితే సాక్షాత్తు మనకు నారాయణుడు ఆ తులసి అమ్మవారి యొక్క భర్త రూపకంగా వచ్చి, దామోదరుని రూపకంగా వచ్చి ఆమెను కలవడం జరుగుతుంది. అటు పిమ్మట ఇది అయ్యో అని చెప్పి తెలుసుకొని సాక్షాత్తు విష్ణుమూర్తికే తులసి మనదేమిటి శాపం పెడుతుంది, నీవు రంగురాయి రూపకంగా మారిపోమని చెప్పి. మనకి ఇక్కడ ఒరిస్సాలో మనకు నది ఉన్నది, అందులో యమున, మన గండకీ నది, లైక్ అందులో రాళ్ళ రూపకంగా, సాలగ్రాముల రూపకంగా ఈ మన నారాయణుడు మారుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా మన లైక్ అదే నారాయణుడు కూడా ఈ యొక్క తులసి అమ్మవారికి చెప్తాడు, శాపం చేస్తాడు. ఏవైతే నీ వెంట్రుకలు ఉన్నాయో ఇవి చెట్టు యొక్క, మన ఉసిరి చెట్టు రూపకంగా, ఉసిరి కొమ్మల రూపకంగా, అదేవిధంగా నీ యొక్క మనకు మొత్తం మీద ఏదో ఒక శాపాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ఏమిటి అంటే ఈశ్వరుడు ఇదంతా కూడా చూసినటువంటి ఆ యొక్క ఈశ్వరుని కూడా ఈ యొక్క తులసి అమ్మవారు వేడుకోగా కార్తీక మాసంలో వచ్చేటువంటి మనకు
పౌర్ణమి కానివ్వండి, కొన్ని రోజులలో కార్తీక మాసంలో తప్పకుండా తులసి కళ్యాణాన్ని చేసుకోవాలి అనే విధంగా, నీకు మోక్షం ఇస్తాను నేను అనే విధంగా, నా కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేసుకునే వారికి మోక్షం ఉంటుంది అనే విధంగా, లైక్ అదేదో కథనైతే ఉన్నది దానికి సంబంధించింది పురాతనాలలో. సో ఇది ఎప్పుడో నేను సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం చదివింది, అది కొంచెం గుర్తున్నది, చెప్పిన అటు ఇటుగా అయినా ఎవరేమనుకోవద్దు. మొత్తానికి తులసి అమ్మవారు అంటే మహా పతివ్రత కనుక ఆమెను మనం పూజించడము, దండం పెట్టుకోవడము, ఒక దీపారాధన చేయడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంతేకాని వీరు చేయాలి వారు చేయకూడదు అనేటువంటిది ఏది లేదు అక్కడ. కనుక కొన్ని పురాతన ప్రాంతీయాలలో దానికి సంబంధించింది విధించారు, అంతేగాని తప్పకుండా శాస్త్ర ప్రామాణికంగా మాత్రము ఎవరైనా కూడా దీపారాధన చేసుకోవచ్చు. చక్కగా తులసికోట వద్ద ఎవరికి చేయాలనిపించినా కూడా చక్కగా చేసుకోవచ్చు. స్త్రీ భేద పురుష భేదం లేదు అక్కడ, అట్లా ఏం లేదు. అలాగే స్త్రీలు ఇంకా సుమంగళిగా ఉన్నారా వితంతువుగా ఉన్నారా అనుకోలేదు లేదు. ఇంకా పురుషులు పెట్టడం ద్వారా వారి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వారి వ్యాపారంలో అభివృద్ధి కానివ్వండి, బిజినెస్ మన ఇదేమిటి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తులసి చెట్టు దగ్గర దీపారాధన, కొంత నీటిని సమర్పించడము, ఇదంతా కూడా మనకు గొప్ప పాజిటివ్ వైబ్రేషన్ను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. గురుగారు, తులసి కోట పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ముందుగా శుచి శుభ్రత అవసరము. ఇంట్లో స్నానాది కార్యక్రమాలు కాగానే తులసి చెట్టు దగ్గరికి వచ్చి దీపారాధన వెలిగించడం ద్వారా ఒక పుణ్యం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. దీని తర్వాత చక్కగా ఇంట్లో మీ ఇష్టదైవం దగ్గర కూర్చొని అష్టోత్తరాలు, పుష్పాలను సమర్పించడాలు, అక్కడ దీపారాధన చేసుకోవడాలు, మంచి గుడ్ స్మెల్ వచ్చేటువంటి అగరబత్తులను వెలిగించడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు కనబడుతుంది. మొత్తం మీద పురాతన కాలంలో మనకు కొన్ని ప్రాంతీయ ఆచారాలు మాత్రమే ఉండేవి అని చెబుతూ, అదేవిధంగా శాస్త్ర ప్రామాణికంగా మీరు అడిగినటువంటి వితంతువులు తులసి దగ్గర దీపారాధన చేయవచ్చునా అంటే తప్పకుండా నిషేధము అనేటువంటిది అయితే లేదు, చేసుకోవచ్చును అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉన్నది. శాస్త్రంలో నిషేధం అయితే లేదు. తులసి కోట దగ్గర మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి జపం చేసుకుంటే బాగుంటుంది గురువు? తులసి చెట్టు దగ్గర ఏం జపం తల్లి అంటే, జపము అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేసుకోవాలి. దీని తర్వాత తులసి చెట్టు మొదట్లో ఉండేటువంటి కొంత మట్టిని తీసుకొని లైట్గా దానిని కొంత బొట్టుగా పెట్టుకోవడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి కోట పూజ ఏ సమయంలో చేస్తే బాగుంటుంది గురుగారు? ఉదయాత్పూర్వమే చేసుకోవాలి. మ్యాక్సిమం సూర్యోదయం కంటే సూర్యోదయం వరకు తులసి చెట్టు దగ్గర దీపారాధన ఉంటే ఆ ఇంటికి ఎంతో శుభప్రదము. అదేవిధంగా సాయంకాలం కూడా చేసుకోవచ్చును. నాకు సూర్యాస్తమయంలో సాయంకాలం సంధ్యావేళల్లో దీపారాధన తులసి చెట్టు వద్ద కూడా మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.